గేమ్ లాంటిది అన్ఫేర్ అనే మాట చాలా విరిగా వినిపిస్తున్న మాట. ఏం జరుగుతోంది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ శేఖర్ భాష, అలాగే సీనియర్ జర్నలిస్ట్ దుర్గా భవాని ఇద్దరు కూడా మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు, స్టూడియోలో ఉన్నారు. ఇద్దరికి నమస్తే అండి. ఫ్రమ్ ద బిగినింగ్ నేను శేఖర్ది వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఐఎమ్ సారీ శేఖర్, ఇదంతా స్క్రిప్టెడ్. ఆఫ్ కోర్స్ చాలాసార్లు మాట్లాడుకున్నాం, కానీ నిన్న రీతు ఎలిమినేషన్ చూసాక, రీతు ఎలిమినేషన్ ఎప్పటి నుంచో దాదాపు ఒక 4-5 వారాల నుంచి రీతు ఎలిమినేషన్ గురించి చర్చ జరుగుతుంది, కానీ హోల్డ్ చేశారు. సో ఇంకా అలాంటప్పుడు ఎలిమినేషన్ ప్రాసెస్ దేనికి? అసలు అన్ఫెయిర్ ఎలిమినేషన్ అనే మాట వినిపిస్తుంది. అన్ఫెయిర్ ఇన్ ద సెన్స్ అది ఎప్పుడో జరగాల్సింది ఇప్పుడు జరిగింది ఒక చర్చ కూడా ఉంది. ఎలా ఉంటుంది ఎలిమినేషన్? అది అస్సలు కానే కాదు. అన్ఫెయిర్ అనేది ప్రతి ఒక్కరికి కూడా అలా అనిపిస్తుంది. అరే నేను బాగా ఆడాను కదా, నేను ఎందుకు వచ్చాను చెప్పి వాళ్ళు అనుకుంటుంటారు. బయటకు వచ్చిన తర్వాత అవి చూసి అరే నేను ఆడిన ఆట అంతా ఎక్కడ పోయింది, వీళ్ళు చూపించలేదు అనుకుంటారు. అన్ఫెయిర్ అనేది మేబీ ఆట చూపించే తీరులో ఉండొచ్చు, కానీ ఓటింగ్ పరంగా ఎలిమినేషన్ అనేది పర్ఫెక్ట్గానే చేస్తారు. ఓకే, సో ఇప్పుడు రీతు రావడం అంటే ఓటింగ్లో లీస్ట్ ఉంది కాబట్టి రీతు రావడం జరిగింది. అంతకన్నా ముందు ఇప్పుడు మనకి సుమన్ శెట్టి లేకపోతే సంజన వీళ్ళు అనుకున్నారు, కానీ వీళ్ళు అనూహ్యంగా పుంజుకోవడానికి కారణం ఏంటంటే సుమన్ శెట్టి ఆట ఆడిన తీరు కావచ్చు, అండ్ అలాగే సంజన ఈవిడ పైన చేసిన ఆరోపణ కావచ్చు. లైక్ ఎంతసేపు రాత్రి అయినా సరే పడుకోకుండా అతనితో గోసగోసలేంటి, ఇది నాకు ఇబ్బందిగా ఉంది అనే దాని మీద జనాలు విపరీతంగా అరే అవును మేము అడగాలనుకుంది ఈవిడ అడిగింది అనే విషయంలో ఆవిడకి ఫర్ అయింది, ఆవిడకి ఓట్లు పడ్డాయి. దీనికి తోడు నాగార్జున గారు వచ్చి ఆవిడని సంజనాన్ని టార్గెట్ చేసి అందరి చేత ఈవిడ తప్పు అని చెప్పినప్పుడు ఆవిడ నేను వెళ్ళిపోతానంది. అప్పుడు ఆవిడకి ఇంకా పాజిటివ్ అయింది. ఈవిడ దేనికోసం అది చూరుబట్టుకొని ఏలాడే టైప్ కాదు, కావాలంటే తన పాయింట్ కోసం వెళ్ళిపోయే ఉందని చెప్పి ఆవిడకి ఇంకా పాజిటివ్ అయింది. బట్ రీతు విషయంలో ఆ రకమైన పాజిటివ్ కోణం ఏం కనబడాల. ఆవిడ దండం పెట్టుకోవడం, ఏదో రకంగా బిగ్ బాస్ నన్ను ఏదో రకంగా ఉండిచ్చు, ఆఖరికి వచ్చే టైంలో కూడా ఎందుకు బిగ్ బాస్ నన్ను పంపించేస్తున్నావు ఈ టైప్లోనే ఉండింది తప్ప ఆవిడికి అంటే జెన్యుయిన్గానే ఇది జరుగుతుంది. మీరు అన్నట్టుగా స్క్రిప్టెడ్ కాదు, పర్ఫెక్ట్గా. ఎందుకంటే ఒకరిని తనుజాని గెలిపించాలి అని చెప్పి మొత్తం ఇలా 1 by 1 ఎలిమినేషన్ చేస్తున్నారు, లేకపోతే కళ్యాణ్ అంటూ కూడా. సో కంటిన్యూ చేద్దాం. దుర్గా గారు ఆఫ్కోర్స్ చాలా సీజన్స్ చూసారు, ఇప్పటికే 8 సీజన్స్ చూశారు. దాంతోపాటు మిగిలిన మిగిలిన లాంగ్వేజెస్లో కూడా. పోనీ ఇక్కడ తెలుగు గురించి మాట్లాడుకుంటే ఇది మ్యాచ్ ఫిక్సింగ్ అనుకోవచ్చా? పోనీ అన్ఫెయిర్ అనేది కాస్త పక్కన పెడితే మ్యాచ్ ఫిక్సింగ్ అనుకోవచ్చా? మీకు ఇప్పుడైతే అస్సలు కాదండి. మీకు ఫస్ట్ శ్రీజాది మనం అనుకున్నాం, కానీ భరణిని పంపించినప్పుడు మాట్లాడుకున్నాం, కానీ నిన్న రీతుది మాత్రం ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ. నిజంగా అది మాత్రం 100%. ఎందుకంటే తనుజ ఏదైతే మాట్లాడారో దాన్ని అందరూ కూడా యాక్సెప్ట్ చేశారు. ఓకే, ఎందుకంటే ఆవిడ చాలా ఓపెన్గా మాట్లాడారు. మేము చెప్పాలనుకుంది ఈవిడ చెప్పారు అనేది ప్రజల్లో వచ్చింది. ఆఫ్కోర్స్ ఇప్పటికీ ఎవరైనా చూనై ఉంటే ఒక్కసారి తనేమన్నారు కూడా ఒకసారి చెప్పే ప్రయత్నం చేద్దాం. ఏమన్నారు ఒకసారి తను ఒకసారి చెప్పండి. రాత్రిపూట ఈ గుసగుసలేంటి, నిద్ర లేకుండా చేస్తున్నారు అని ఆవిడ అనడాన్ని వీళ్ళే అప్పటికి ఇందాక శేఖర్ భాషా గారు చెప్పినట్టుగా నాగార్జున ఈవిడ పంపించేద్దాం అన్నది స్టేజ్కి వచ్చారు. ఆవిడ షీ వాజ్ రెడీ, నేను వెళ్ళిపోతా నాకేం బాధ లేదని. ప్రతిదీ ఆవిడకి పాజిటివ్ అయింది, రీతుకి నెగిటివ్ అయింది. ఎందుకంటే ఈసారి మీరు కనుక గమనించారంటే ఈ వారంలో అంటే ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఒక జెన్యూనిటీ కోరుకుంటున్నారు. వాళ్ళల్లో అంటే ఆడడం ఒకటే కాదు, ఇక్కడ టాస్క్ ఒకటే వాళ్ళు తీసుకోవటల్లా. మీ బిహేవియర్ ఎలా ఉంది హౌస్లో, మీ పెర్ఫార్మెన్స్ ఒకటే కాదు ఇక్కడ అనేది ఈసారి మీకు ఈ సీజన్లో ఎస్పెషల్లీ నిన్న జరిగిన దాంట్లో మాత్రం ప్రూవ్ అయిందండి. ప్రజలు అంటే వాళ్ళు ఆన్ స్క్రీన్ ఓటింగే కాకుండా మీకు యూట్యూబ్ ఓటింగ్లో రీతుకి బాగా రాలేదు, ఆన్ స్క్రీనే వచ్చింది రీతుకి. అందరూ సంజనాని సపోర్ట్ చేశారు, అందుకని ఆవిడ అనూహ్యంగా చాలా ఆవిడ రీతు ఎలిమినేషన్ ఎప్పుడో జరగాల్సి ఉండింది, కానీ ఒక ట్రాక్, లవ్ ట్రాక్ అనేదో లేకపోతే కాస్త క్లోజ్గా మూవ్ ఆన్ అవ్వడము, ఈ అంశాల కారణంగానే తను ఉండిపోయింది. అందుకే ఉంచాల్సి వచ్చింది, లేకపోతే ఉంచారు. ఈ చర్చ జరుగుతుంది. అది ఆ కోణంలో మ్యాచ్ ఫిక్సింగ్ లేకపోతే అన్ఫెయిర్, తనని సేవ్ చేయడం కోసం మిగిలిన వారిని అక్కడ ఒక విధంగా చెప్పాలంటే బలి చేశారు. ఇటువంటి చర్చ కూడా జరిగింది. కానీ ఇక్కడ మీకు ఇంకా మిగతా కంటెస్టెంట్స్ విషయంలో ఎక్కడా కూడా మీకు ఏమీ ప్రాబ్లం రాలేదు, టు బి ఫ్రాంక్. ఎందుకంటే ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నాం, 3 సార్లు మాట్లాడుకున్నాము, కానీ నిన్న రీతు విషయంలో మాత్రం ఎక్కడ అన్ఫెయిర్ అనే మాట రాలేదు. 100%. ఆవిడ కొంచెం నిన్న డ్రామా చేద్దామని చూసింది, అది కూడా ప్రజలకు నచ్చలేదు.
చెప్పాలంటే. ఆఖరికి ఓకే బిగ్ బాస్ థ్యాంక్ యూ సో మచ్ అన్నట్టుగా ఆవిడ చెప్పి వెళ్ళిపోవటం కూడా జరిగింది. అంటే మీరు ఏది చూసుకున్నా అంటే బిగ్ బాస్లో ఒక మార్పు అనేది మీరు స్పష్టంగా నిన్న చూశారు. అంటే బిగ్ బాస్ ప్రజలు ఏం కోరుకుంటున్నారో దాన్ని ఇవ్వడానికి ఇంతకాలానికి ప్రయత్నిస్తున్నారేమో అనే ఒక భావన అందరిలో వచ్చింది. అది చాలా మంచిది. నాకైతే ఇంట్రెస్టింగ్ పాయింట్ కంటిన్యూ చేద్దాం. అండ్ మీరు కూడా మీ అభిప్రాయాన్ని ఫోన్ చేసి చెప్పాలనుకున్నా, లేకపోతే మీ అభిప్రాయాన్ని మీరు తెలపాలనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్నాయి 04069316611 04069316622 ఈ నెంబర్లకి కాల్ చేసి మీరు కూడా మీ అభిప్రాయాన్ని మీరు చెప్పచ్చు. అండ్ బిగ్ బాస్ సీజన్ 9 మ్యాచ్ ఫిక్సింగ్ అని ఆ మాట వినిపిస్తున్న తరుణంలో ఎందుకు ఈ మాట అంత బలంగా వినిపిస్తోంది? ఎందుకంటే ఫ్రమ్ ద ఎలిమినేషన్స్ కావచ్చు, లేదా గేమ్స్ విషయంలో కావచ్చు, లేకపోతే ఒకరిని ఉంచడం విషయంలో కావచ్చు, ఇలా కొన్ని మాటలు వినిపిస్తున్నాయి. ఎక్కడ ఈ డిస్కషన్ గట్టిగా జరుగుతుంది? ఐమ్ సారీ, కోర్గా ఆ సబ్జెక్ట్ గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. శేఖర్, సో ఇందాక మాట్లాడుతున్న తరుణంలో ఎలిమినేషన్ ప్రాసెస్ సో దగ్గరికి వస్తున్న కొద్దిగా ఫిల్టరేషన్ లేకపోతే ప్రాపర్గా ఏదో జరుగుతుంది అనుకోవచ్చు. సో ఫ్రమ్ ద బిగినింగ్ అలాగే ఉంటుందా? ఎలిమినేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఒకసారి ఎలిమినేషన్ ప్రాసెస్ క్లీన్గా ఎలా ఉంటుంది ఒకసారి చెప్తారా? బిగ్ బాస్లో చచ్చిపోయిన తర్వాత యమకింకర్లు వచ్చి మళ్ళీ తీసుకెళ్తారు చూడండి. ఓకే, అక్కడ వెయిట్ చేస్తుంటారు చూసారు, అలా కోతికాడు నక్కల్లాగా వెయిట్ చేస్తుంటారు. ఆ బిగ్ బాస్ గేట్ ఓపెన్ చేయగానే అవతల పక్క ఇద్దరు ముసుగులు వేసుకుని రెడీగా ఉంటారు అనమాట. ఓకే, అంటే ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చే క్రమం. ఓకే, ఇప్పుడు నిన్న చూసుంటారు రీతు అందరికి బాయ్ 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 ఐ లవ్ యూ బిగ్ బాస్, లవ్ యూ టూ అని చెప్పండి బిగ్ బాస్ అని చెప్పి అనేసి చెప్పకపోయేసరికి సరే బయటకు వచ్చింది కదా, రాగానే టక్ ఒక ముసుగేస్తారు మనం కిడ్నాప్ చేసేటప్పుడు వేసినట్టుగా. ముందుగానే చెప్తారు కాబట్టి టెన్షన్ పడాల్సింది ఏం లేదు. సో ఒక ముసుగేస్తారు, మనకేం కనబడదు. అక్కడి నుంచి మనల్ని ట్రాన్స్పోర్ట్ చేస్తారన్నమాట ఇద్దరు, ఈ చెయ్యి ఒకళ్ళు ఈ చెగులు పట్టుకొని ఎంకింకర్ లాగా తీసుకెళ్తారు.